ఛానల్ కీర్తి ఇన్ కొరియా. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు కీర్తి, నేను సౌత్ కొరియాలో ఉంటాను. నా ఛానల్లో మొత్తం కొరియన్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. అంటే కొరియన్ లైఫ్ స్టైల్ అండ్ ఇక్కడ ఉన్న ఇండియన్స్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రిప్స్ అండ్ వెకేషన్ స్పాట్స్, కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఇన్ కొరియా అండ్ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఫెస్టివల్స్ కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. చాలా మంది ఇండియన్స్ కి ఇక్కడ ఇండియా నుంచి పార్సల్ ఎలా వేయించుకోవాలో తెలియదు. సో ఈ వ్లాగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళ కోసము. అండ్ నాకు 2-3 ఇండియన్స్ నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా అడిగారు, ఎలా వేయించుకుంటావు పార్సల్ అని చెప్పి. ఎందుకు వ్లాగ్ చేయొద్దు అని చెప్పి ఇంకా ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. కొరియాలో ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు కంపేర్ టు యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా. ఇండియా నుంచి కొరియర్ సర్వీసెస్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. సో రీసెంట్ గా కొన్ని కొరియర్ సర్వీసెస్ నేను కాంటాక్ట్ అయ్యాను ఇన్స్టాలో. కానీ వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. దట్టు వాళ్ళు ఎప్పుడు కొరియాకి వేయలేదంట. హైదరాబాద్ లో అయితే మా ఇంటి దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరకి వెళ్ళి అడిగితే అసలు ఎలో లేదన్నారు సౌత్ కొరియాకి. కానీ అబిట్స్ లో మెయిన్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలో చేశారు. సో మీ ఏరియాలో ఏది మెయిన్ పోస్ట్ ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం పార్సల్ వేసుకోవచ్చు. మీరు కొరియాకి ఫస్ట్ టైం వస్తుంటే కూడా ఏమేమి ఐటమ్స్ తీసుకురావాలి కూడా ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో అన్ని ఎలో చేసే ఐటమ్స్ మాత్రమే వచ్చాయి. సో మన లగేజ్ లో కూడా కొన్ని ఐటమ్స్ మాత్రమే ఎలో చేస్తారు, అన్ని ఐటమ్స్ ఎలో చేయరు. సో ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేయాలని చెప్పి నేను ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే కుదిరింది. సో ఇంకా ఇది ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం రండి. ఇది వచ్చేసి 30 kgs లగేజ్, విజయవాడ నుంచి వచ్చింది. ఏంటి మీరు హైదరాబాద్ అయితే విజయవాడ నుంచి ఎందుకు వచ్చింది అనుకుంటారా? అదేదో లాస్ట్ లో చెప్తాను ఎందుకు విజయవాడ నుంచి వచ్చిందో కూడా. సో ఫస్ట్ అయితే ఈ పార్సల్ అయితే ఓపెన్ చేద్దాము. ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని కొంచెం క్యూరియాసిటీ ఉంది. సో లోపల ఐటమ్స్ ఎలా ఉన్నాయి, అన్ని బాగా వచ్చాయా అని. ఎందుకంటే ఎప్పుడు హైదరాబాద్ నుంచి వేయించుకున్నప్పుడల్లా కొంచెం ప్యాకేజ్ అప్పుడప్పుడు డ్యామేజ్ అయ్యి వస్తుంటది. కానీ ఈసారి అయితే చాలా గట్టిగా చాలా బాగా వచ్చింది ప్యాకేజ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని. సో ఇంకా ఓపెన్ చేద్దాం. నేను ఫస్ట్ ఓపెన్ చేద్దాం. నాకు ప్యాకేజెస్ ఓపెన్ చేయడం అంటే చాలా ఎక్సైట్మెంట్. ఏదైనా ఇంట్లో కూడా ఇక్కడ ఆర్డర్ పెడితే కూడా ఫస్ట్ నేనే ఓపెన్ చేస్తా. దాంట్లో ఏ ఐటమ్ అని ఉండండి, ఫస్ట్ నేనే ఓపెన్ చేయాలి. ఇదేంటి బాబోయ్, 3-4 డబ్బాలు ఉన్నాయి. ఇవి ఇక మన వల్ల కాదు. ఇవాళ చేస్తే ఒక రేపు చేస్తా. మనతో ఇంకొక మైన హెల్ప్ తీసుకున్నాం. ఓ వావ్, చాలా ఐటమ్స్ వచ్చాయి. చిల్లీ పౌడర్, ఫస్ట్ కారం. కొరియాలో కూడా కారం దొరుకుతుంది, బట్ మనం చేసే వంటలకి అస్సలు సెట్ అవ్వదు. సో మీరు ఫస్ట్ టైం కొరియాకి వస్తే మాత్రం చిల్లీ పౌడర్ అండ్ పసుపు మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి. ఎందుకంటే మన వంటలు బాగా రావాలి అంటే మన ఫ్లేవర్స్, మన కారమే వాడాలి, లేకుంటే అస్సలు బాగా రావు. మేము ఆల్రెడీ ట్రై చేసాము, మేము అస్సలు సాటిస్ఫాక్షన్ అసలు లేదు. అందుకని మేము ఎప్పుడు ఇండియా వెళ్ళినా, ఎవరైనా ఇండియా నుంచి వస్తున్నా కానీ కంపల్సరీ కారం, పసుపు అయితే కంపల్సరీ తెప్పించుకుంటాము. సరే వచ్చాయి శారీస్, ఒకటి బ్రౌన్, ఇంకోటి పింక్ శారీ, ఇంకో జ్యువెలరీ. ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే ఆర్డర్ పెట్టాను. ఇలాంటి పార్సెల్స్ లలో గోల్డ్, సిల్వర్ ఐటమ్స్ అస్సలు ఎలో లేవు. సో ఇంకా మనం ఇమిటేషన్ జ్యువెలరీ ఆర్డర్ పెట్టుకున్నాము. సో వచ్చేసి ఫస్ట్ బుట్టాలు నా అప్కమింగ్ ఈవెంట్స్ లలో వేసుకొని పోస్ట్ చేస్తాను. నేను ఒక చిన్ని పుసలు, ఇది మా ఫ్రెండ్ శ్రవంతి కోసము, తను ఆర్డర్ పెట్టింది. చాలా బాగుంది. ఇంకోటి ఇది వచ్చేసి నేను తీసుకున్నా చిన్న నల్ల పుసలది, ఆల్రెడీ నా దగ్గర ఉంది గోల్డ్. అండ్ ఇంకోటి కొన్ని డ్రెస్సెస్కి వేసుకోవడానికి నాకు ఇలా చిన్నది కావాలనిపించింది. సో చిన్నది విడ్డిది ఎలా ఉంది, బాగుందా? అండ్ బుట్టాలు బాగున్నాయి, చాలా బాగున్నాయి బుట్టాలు. ఇంకోటి వచ్చేసి చైన్. ఓ దానికి అది ఉంది అటాచ్డ్. ఎలా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది చైన్. మంచి రెడీ అవుతే బాగుంటాయి ఫ్రెండ్స్.
వావ్, నిజంగా ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఆర్డర్ పెట్టాను. అండ్ ఈ పార్సల్ ఎందుకు ఈగగా వెయిట్ చేస్తున్నా అని కూడా దానికి ఒక మెయిన్ కారణం ఉంది, అది కూడా చెప్తాను మీకు. కొరియా వచ్చాక మిస్ అయినవి కొన్ని పచ్చళ్ళు. మనము ఏ కంట్రీకి వెళ్ళినా కానీ పచ్చళ్ళు అనేది మ్యాండేటరీ. ఇండియా నుంచి కంపల్సరీ పికిల్స్ క్యారీ చేస్తాము, కానీ ఈసారి ఇండియాకి ఇంకా వెళ్తామో లేదో మాకు తెలీదు ఈ ఇయర్లో. అందుకని ఇంకా మేమైతే ఇండియాలో మా ఫ్రెండ్ రీసెంట్గా స్టార్ట్ చేసిన బిజినెస్ నుంచి పచ్చళ్ళు అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. దీని పేరు వచ్చేసి లక్ష్మి. చాలా బాగా చేస్తుంది వంటలు. వాళ్ళు ఇంతకుముందుకు కొరియాలోనే ఉండి వెళ్ళారు. సో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే, వాళ్ళు ఇక్కడ కొరియాలో ఉన్నప్పుడైతే మేము ఎవ్రీ వీకెండ్ అలా ఎప్పుడు కలుస్తూనే ఉంటాము. చాలా బాగా చేస్తుంది వంటలైనా పికిల్స్ అయినా. తనకి నేను పెద్ద ఫ్యాన్. కపుల్స్ ఇద్దరు, శ్యామ్ అన్న అండ్ లక్ష్మి ఇద్దరు బాగా చేస్తారు. ఆ కపుల్ కుకింగ్ అయితే నాన్ వెజ్ అయినా వెజ్ అయినా అద్దరు కొట్టేస్తారు. సో వాళ్ళకి కుకింగ్ మీద ఉన్న ప్యాషన్ తో రీసెంట్ గా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. సో సారంగ్ మామ్ కిచెన్. సో ఇన్స్టాగ్రామ్ లో మీరు ఆర్డర్ పెట్టుకోండి. ప్యాకింగ్ కూడా చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారో. మీరు కొరియాలోనే కాదు ఏ కంట్రీలో ఉన్నా మీరు పికిల్స్ మిస్ అవుతున్నారా అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. నేనైతే ఇంకా ఈగర్గా వెయిటింగ్, ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసుకొని తినాలి అని చెప్పి. మ్యాంగో, ఇది మ్యాంగోనే, చికెన్ పికిల్ అండ్ గోంగూర పికిల్ అండ్ లెమన్ పికిల్ ఆర్డర్ అయితే పెట్టాము. ఇంకొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక మిస్టరీ బాక్స్. నిజంగా దీంట్లో ఏమున్నాయి అసలు ఏం గుర్తు కూడా లేవు మాకు, ఏమేమి చెప్పామో. సో ఇది వచ్చేసి జీరా, ఇది వచ్చి తందూరి చికెన్ మసాలా. ఇంకోటి మెయిన్ ఐటమ్ వచ్చేసి చింతపండు. ఇక్కడ కూడా దొరుకుతుంది. ఇది అయితే ఇక్కడ కొన్న చింతపండు, ఏషియా మార్ట్ లో కొన్నది. ముద్ద లెక్క ఉంటది, కానీ టేస్ట్ మాత్రం అంత బాగా రావట్లేవు వంటలు చేస్తే. సో అంత నచ్చలేదు నాకు ఈ చింతపండు, అందుకే మళ్ళీ ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను. సో ఇది ఇండియన్ చింతపండు. ఆవాలు ఇంకోటి అండ్ మిర్చి. మీకు ఇష్టమా మజ్జిగ మిర్చీలు? మా ఆయనకు చాలా ఇష్టము. సో ఇవైతే మా ఆయన కోసం నేను ఆర్డర్ తీసుకున్నా. ఇంకోటి జీరా, నువ్వులు. సారీ ఫ్రెండ్స్, త్వరగా గుర్తు రావట్లేవు ఇవి నాకు. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ మిక్స్, ఎప్పుడైనా ట్రై చేద్దాము. ఇది వచ్చేసి సిన్నమన్ చెక్క, బండ పువ్వు, బిర్యానీ దాంట్లో యూజ్ చేసేది. ఇంకోటి మ్యాగీ. కొరియాలో నూడిల్స్ చాలా ఫేమస్. కొన్ని నూడిల్స్ చాలా బాగుంటాయి. ఎంతైనా మ్యాగీ అనేది ఒక చిన్న ఎమోషన్. అండ్ చిన్న ఉన్నప్పటి నుంచి మనం మ్యాగీ అని తిన్నాం కదా. సో ఇక్కడ మ్యాగీ అయితే నేను చాలా మిస్ అయ్యాను. సో అందుకని మ్యాగీ మసాలా ఇవి తెచ్చుకున్నాను. కూడా ఏమంటారు, మెంతులు ఫ్రెండ్స్. అండ్ ఫ్లవర్, స్టార్ ఎనీస్ సారీ. అండ్ పూజ చేస్తాం కదా, సో ఇవి ఒత్తులు కావాలి. సో ఒత్తులు కూడా తెప్పించుకున్నాను, ఇక్కడ దొరకవు. ఇది రసం పౌడర్, మేజ్ అండ్ పెప్పర్. తెలుగులో ఏమంటారు గుర్తు రావట్లేదే టైంకి. మిరియాలు. అండ్ ఇంకోటి మిక్స్, ఫ్లాక్సీడ్ కర్రీ మిక్స్, ఫ్లాక్సీడ్ కర్రీ లీవ్స్ పౌడర్ ఒక మిక్స్. అప్పడాలు ఇష్టమా ఫ్రెండ్స్ మీకు? నాకు మాత్రం సాంబార్ ఉంటే కంపల్సరీ అప్పడాలు కావాలి. సో అప్పడాలు కూడా తెప్పించుకున్నాను. దీంట్లో అయితే నాకు మాత్రం మా మమ్మీ మంత్లీ అలా 2-3 వీక్స్కి ఒకసారి డిమార్ట్కి వెళ్ళి ఆయిల్స్ ఒక చిన్న జనరల్ స్టోర్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తుంది. సరుకులు తీసుకురాగా అక్కడ పెడుతుంది. సో మమ్మల్ని కూర్చోబెట్టి ఇవన్నీ డబ్బాలలో ప్యాక్ చేపిస్తుంది. సేమ్ అదే గుర్తొస్తుంది నాకైతే. అన్ని సరుకులే ఉన్నాయి ఇందులో. మినప్పప్పు, ఇడ్లీ దోశకి కంపల్సరీ. ఒకప్పుడు మినపప్పు చాలా ఎక్కువ దొరికేదంటే, ఇప్పుడు అసలు దొరకట్లేదు. దొరికినా చాలా కాస్ట్లీ. అందుకని ఇంకా ఇండియా నుంచి తెప్పించేసుకున్నాం. అండ్ కందిపప్పు కూడా తెప్పించుకున్నాము. ఏంటి అసలు ఇక్కడ ఐటమ్స్ దొరకవా అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది. కానీ దొరుకుతాయి. చాలా ఏషియా మార్ట్స్ అయితే ఉంటాయి, అక్కడ దొరుకుతాయి. కానీ మన దగ్గర ఉన్నంత ఇక్కడ అంత బాగా ఉండవు. నాకు మాత్రం నచ్చలేదు, అంటే టేస్ట్ అంత బాగా రాలేదు కుక్ చేసినప్పుడు. సో అందుకే ఇంకా ఇండియా నుంచి తెప్పించుకుంటాము. ఆర్ఎస్ మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడు కంపల్సరీ ఈ పప్పులు ఇవన్నీ క్యారీ చేస్తాం. బట్ ఈ పప్పులు ఇవన్నీ ఆప్షనల్. ఇక్కడ కూడా దొరుకుతాయి. ఇంకోటి పెసరపప్పు.
లక్ష్మి మనకి ఇది బూందీ కూడా పెట్టింది. మేము ఇది కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. ఎక్కడుందా అని చూసుకుంటున్నాం. సో ఫైనల్ ఒక స్నాక్ ఐటమ్ అయితే ఉంది, బూందీ మిక్చర్. తను పికిల్సే కాకుండా స్నాక్ ఐటమ్స్, మిక్చర్స్, మిక్స్ అండ్ ఇలా పౌడర్స్ చాలా ఉంటాయి. సో నేను కింద ట్యాగ్ చేశాను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ న్యూ ఇయర్ 2026 లో నేను ఒకటి అనుకున్నాను, అంటే నో షుగర్, కొన్ని రోజులు స్వీట్స్ తగ్గించాలని. అందుకే ఎక్కువ స్వీట్స్ కూడా ఆర్డర్ పెట్టుకోలేదు, అసలు ఏమి ఆర్డర్ పెట్టలేదు. సో స్పైసీ మిక్చర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇది మాత్రం వెంటనే రాగానే ఓపెన్ చేసుకొని తినాలి అనుకున్నాను. మురుకులు ఉన్నాయి. టేస్ట్ బాగుంది, ఇంత ఫ్రెష్గా ఉంది మిక్చర్. నేను ఈ పికిల్స్ అయితే ఇంకా ఈగగా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పి. ఇవి రేపు ఓపెన్ చేస్తాను నేను. ఎందుకు ఇవి మా ఆయన బిర్యానీ బాగా చేస్తాడు ఫ్రెండ్స్. ఇవి ఏంటో నాకు తెలియదు, కానీ తనే యూజ్ చేస్తాను, నేను ఎప్పుడు యూజ్ చేయను ఇది. సో విజయవాడ నుంచి ఎందుకు వేయించుకున్నాము అంటే పార్సల్ మెయిన్గా ఈ పికిల్స్ కోసము. సో ఇంకా మా ఫ్రెండే వేసింది ఈ పార్సల్. సో తనకి చెప్పాము మాకు ఏమేమి ఐటమ్స్ కావాలి అని చెప్పి, ఇంకా తనే వేసింది. సో ఎలాగో ఒకటేసారి కదా వేయించుకునేది అని చెప్పి, ఇంకా మిగతా ఐటమ్స్ కూడా ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు కూడా తనకే చెప్పి తనే వేసింది. ఇంకో మెయిన్ ఐటమ్ వచ్చేసి రైస్. కొరియాలో సోనా మసూరి ఆఫ్లైన్ లో అస్సలు దొరకదు, ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కేజీ అలా 1000 రూపీస్ అలా ఉంటుంది. బట్ ఆర్డర్ చేస్తే కూడా వెంటనే రాదు, ఇట్ టేక్స్ మోర్ దాన్ అ మంత్. సో బయట నుంచి అయితే వస్తుంది. సో ఒక్కసారి అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మేము. అలా ఇక్కడ బయట అస్సలు దొరకదు సోనా మసూరి రైస్. నాకు మాత్రం కొరియా వచ్చాక కూడా అసలు ఈ రైస్ అనేది ఇంకా అలవాటు కాలేదు. కంపల్సరీ నాకు సోనా మసూరి రైసే కావాలి. ఇప్పటికీ నేను సోనా మసూరి రైసే తింటాను. ఇండియా నుంచి వచ్చినప్పుడు అయితే నా లగేజ్ లో హాఫ్ మొత్తం సగం ప్యాక్ అంటే సగం మొత్తం రైసే ఉంటుంది. మోస్ట్లీ రైసే తెచ్చుకుంటాను. సో అలా సోనా మసూరి రైస్ అయితే కంపల్సరీ ఇలా పార్సల్ అయితే వేయించుకుంటాను ఎప్పుడైనా. సో ఇంకోటి బాస్మతి రైస్ కూడా తెప్పించుకున్నాను ఈసారి. ఎందుకు బాస్మతి రైస్ కూడా దొరకదా అని మీకు డౌట్ వస్తుంది. బాస్మతి రైస్ ఒకప్పుడు దొరికేది కొరియాలో, బట్ ఎక్స్పెన్సివ్. ఈవెన్ తో దొరికేది, కానీ ఇప్పుడు అస్సలు దొరకట్లేదు. స్టీమ్డ్ బాస్మతి రైస్ అయితే దొరుకుతుంది. అలా మనం బిర్యానీస్, పులావ్స్ ఏమైనా కుక్ చేయాలి అంటే అస్సలు సెట్ అవ్వట్లేదు. సో చాలా లావుగా ఉబ్బుతుంది రైస్, నాకు అస్సలు నచ్చలేదు. సో ఇంకా ఇండియా నుంచే తెప్పించుకుంటాను, బాస్మతి రైస్ అయినా సోనా మసూరి అయినా. కోవిడ్ టైం ముందు ఇవి ఎలా ఉండే బాస్మతి రైస్ దొరికేది, బట్ కోవిడ్ తర్వాత నుంచి అస్సలు ఎలా చేయట్లేదు. ఎందుకంటే మన ఇండియా రైస్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసింది వేరే కంట్రీస్ కి. సో అలా మేము ఇండియా నుంచే ఇలా బాస్మతి రైస్, సోనా మసూరి రైస్ అయితే తెప్పించుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సోనా మసూరి రైస్. ఇది 5 kgs బ్యాగ్, ఇది ఒక 5 kgs బ్యాగ్. కానీ కొన్ని పోస్ట్ ఆఫీస్ లో రైస్, కుల్లా రైస్ ఇలా మామూలుగా ఇలా ప్యాక్ చేసి పెడితే అస్సలు అంటే అస్సలు తీసుకోవట్లేదు. సో మీరు మాత్రం ఇలాంటి ప్యాక్డ్ రైస్ ప్లస్ FSSAI కోడ్ ఉండాలి, అలా ఉంటేనే ఎలో, లేకపోతే అసలు ఎలో చేయరు. సో ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరు ఏ ప్యాక్ చేసినా కానీ కంపల్సరీ FSSAI కోడ్ మాత్రం ఉండేలా చూడండి. ఎందుకంటే మళ్ళీ కస్టమ్స్ లో ఎలాంటి ప్రాబ్లం రాదు. కొంచెం కుళ్ళ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మళ్ళీ కష్టం అవుతుంది, మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. పార్సల్ అక్కడ స్ట్రక్ అయిపోతుంది, అసలు ఎందుకు ఆగిపోయిందో మనకి అసలు అర్థం కాదు. ఇంకోటి పార్సల్ పోస్ట్ ఆఫీస్ లో వేసేటప్పుడు ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో అది మాత్రం ఫిల్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, అది చాలా ఇంపార్టెంట్ డిక్లరేషన్ ఫామ్. సో ఇదే ఆ డిక్లరేషన్ ఫామ్, ఇక్కడ అతికిచ్చారు. ఇలాంటిది డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంటుంది, మనం పోస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏమేమి ఐటమ్స్, ఎంత క్వాలిటీ ఉంది, ఎంత వర్త్ కూడా కంపల్సరీ అయితే మీరు ఇందులో ఫిల్ చేయండి. మీరు సరిగ్గా రాయకపోయినా కానీ కస్టమ్స్ లో ఆపేస్తారు. సో కంపల్సరీ ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వేయించుకున్నారు ఇండియా నుంచి పార్సల్, కానీ 1 month పట్టింది ఆ పోస్ట్ రావడానికి. ఎందుకు అంత లేట్ పట్టింది అని నేను అడిగాను. అడిగితే తను చెప్పింది డిక్లరేషన్ ఫామ్ కొంచెం సరిగ్గా రాకపోవడం వల్ల అలా ఆగిపోయింది అని. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అడిగితే వాళ్ళు ఆ ఇండియా పోస్ట్ కి అక్కడ మెయిల్స్ పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా పే చేసి ఆ డిక్లరేషన్ క్లియర్ చేసుకొని, కస్టమ్స్ క్లియర్ చేసుకొని వచ్చే వరకు మోర్ దాన్ 1 month అయితే పట్టింది. సో ఇలాంటి కాన్సిక్వెన్స్ ఎదుర్కోకూడదు అంటే మీరు మాత్రం ఎగ్జాక్ట్ గా ఏమున్నా క్వాలిటీస్ మాత్రం కరెక్ట్ గా రాయండి ఈ ఫామ్.
మీరు మాత్రం అడ్రస్ మాత్రం చాలా క్లియర్ గా రాయండి, అసలు మిస్టేక్స్ రాయకండి. సో ఒక పేపర్ లోనే జిరాక్స్ లోనే జస్ట్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాయండి. అండ్ టు అడ్రస్ లో అయితే కంపల్సరీ మీరు కొరియన్ అడ్రస్ కూడా యాడ్ చేయండి ఇంగ్లీష్ తో పాటు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వర్కర్స్ కి ఇంగ్లీష్ రాదు. సో కొంచెం ఇంగ్లీష్ వస్తే వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం డిలే కూడా అవుతుంది పార్సెల్. సో అది కొరియన్ లో ఉంటే వీళ్ళు డైరెక్ట్ గా తీసుకొచ్చేస్తారు. సో ఈ పార్సెల్ మాత్రం విత్ ఇన్ 1 వీక్ లో వచ్చేసింది. లాస్ట్ ట్యూస్డే రోజు వేశారు, సో ఈ ట్యూస్డే వచ్చేసింది. ఇంకా స్పీడ్ గా వస్తుందని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అడ్రస్ కూడా క్లియర్ గా ఉంటే వీళ్ళు త్వరగా తీసుకొచ్చేస్తారు. మనకి ఇండియా పోస్ట్ నుంచి ఎంత వెయిట్ మనం వేసుకోవచ్చు అని కూడా చెప్తాను అన్నాను కదా. సో 10 kgs, 20 kgs, 30 kgs వరకు అయితే మనం వేసుకోవచ్చు. 30 kgs కి వచ్చేసి అరౌండ్ 12,500 అయితే పడింది. 20 kgs కి అయితే అరౌండ్ 8,000 చేంజ్ అలా పడుతుంది. ఇంకా 10 kgs కి అయితే 5,000 చేంజ్ అలా పడుతుంది. ఇంకా డిపెండ్ అపాన్ వెయిట్ కూడా. సో బెటర్ 30 kgs వేయించుకుంటే స్పీడ్ పోస్ట్ విత్ ఇన్ 1 వీక్ లో అయితే వచ్చేస్తుంది. 20 kgs లో అయితే మనం చాలా తక్కువ ఐటమ్స్ వస్తాయి కదా, అందుకే మేము ఎప్పుడు 30 kgs మాత్రమే వేయించుకుంటూ ఉంటాము. ఇండియా నుంచి కొరియాకి పార్సల్ నిజంగా చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ చాలా తక్కువ మంది ఉంటారు, ప్లస్ మనకి తక్కువ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మనకి ఇండియా గవర్నమెంట్, ఇండియా పోస్ట్ నుంచి అయితే మనం పార్సల్ వేయించుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. సో నాకు రీసెంట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రైవేట్ సర్వీస్ కి నేను కాంటాక్ట్ అయ్యాను. అంటే లైక్ ప్రతిసారి లగేజ్ అంతా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లి ప్యాక్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. ఫ్యామిలీలో మమ్మీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, సో ప్రైవేట్ వాళ్ళైతే ఇంటికి వెళ్ళి వాళ్ళే నీట్ గా ప్యాక్ చేసి పంపిస్తారు కదా. సో అలా అని చెప్పి నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు సౌత్ కొరియా అనగానే ఫస్ట్ షాక్ అయ్యారు, ఏంటి సౌత్ కొరియానా అని. నేనే చెప్పాను అయ్యా సౌత్ కొరియాకే కావాలి అంటే, సౌత్ కొరియాకి మేము అప్డేట్ చేస్తాము, ఇంకా కొందరైతే తెలీదు అన్నారు, కొందరికైతే కుదరదు అన్నారు, కొందరేమో వేస్తాము సౌత్ కొరియాకి కేజీకి ఇంత అని చెప్పారు. బట్ 30 kgs కి అరౌండ్ 30,000 ప్లస్ అవుతుంది. సో ఇండియా పోస్ట్ కి అయితే అరౌండ్ 12,000 లో అయితే వచ్చేసింది మనకి. కొంచెం రీజనబుల్ కదా. ఏమైనా ఐటమ్స్ తెప్పించుకోవాలి అనుకుంటే ఇండియా నుంచి శారీస్, పికల్స్, గ్రాసరీస్, ఇంకేదైనా మీరు తెప్పించుకోవాలి అనుకుంటే ఇండియా పోస్ట్ నుంచి అయితే వేయించేసుకోండి. సో విత్ ఇన్ 1 వీక్ టు 10 days లో అయితే మనకు వచ్చేస్తుంది. సో ఈ వీడియో చూసాక మీకు ఒక బ్రీఫ్ ఐడియా అయితే వచ్చే ఉంటుంది, ఏమేమి తీసుకురావాలి ఏమేమి తీసుకురాకూడదు అని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెషన్ లో అయితే అడగండి, నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను మీ కమెంట్ కి. ఇండియా నుంచి కొరియాకి వచ్చే వాళ్ళు ఫస్ట్ టైం ఏమేమి తీసుకురావాలి కూడా నేను దాని గురించి కూడా ఒక డీటెయిల్ బ్లాగ్ అయితే చేస్తాను, ఫ్యూచర్ లో వస్తుంది ఆ బ్లాగ్ కూడా. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి కొరియా వ్లాగ్స్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.